హలో ఫ్రెండ్స్, నేను మీ మహీంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్లో ఉన్న ఒక మంచి లవ్ డైలాగ్ లిరికల్ వీడియోని మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫస్ట్ డెమోని చూడండి. చాలా క్యూట్ ఉంటాడండి బాబు. వన్ సైడ్ లవ్ అండి నాది. చాలా భయం తనతో మాట్లాడాలంటే. చాలా చాలా ఇష్టం తనంటే. చూశారు కదా, ఇప్పుడు ఈ విధంగా మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. వీడియోని పూర్తిగా చూసి ఒక్క లైక్ చేయండి. మీరు లైక్ చేసి చూస్తే ఇంకా మంచి మంచి వీడియోలు తీసుకొస్తాను. లైక్ చేయండి. ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఇచ్చాను, అక్కడ క్లిక్ చేస్తే ఇక్కడికి వస్తారు. ఇందులో కిందకు వెళ్ళండి. ఇక్కడ ఉన్న ఈ 3 ఫైల్స్ చేసుకోండి. ఆ తర్వాత ఎలైట్ మోషన్ని ఓపెన్ చేయండి. మీ దగ్గర ఎలైట్ మోషన్ లేకపోతే నేను ఇస్తాను, ఎక్కడ దొరుకుతుందో చెప్తాను. వీడియోని చివరి వరకు చూడండి. టెంప్లెట్స్ పైన క్లిక్ చేసి అప్లోడ్ XML పైన క్లిక్ చేసి 3 లైన్స్ పైన క్లిక్ చేసి రీసెంట్ పైన క్లిక్ చేసి చాలా ఇష్టమైన రీల్ 735/XML ఉంటుంది, అది ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోండి. ఇలా వస్తుంది. ప్లస్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి లిరికల్ వీడియోని సెలెక్ట్ చేసుకొని దీని చివరి నొక్కి పెట్టి రెక్టాంగిల్ పైకి పెట్టండి. మళ్ళీ సెకండ్ బిట్ మార్క్కి రండి. ప్లస్ మీడియా ఎఫెక్ట్ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. ఇది క్లిక్ చేసి బ్లెండింగ్, లైటింగ్, స్క్రీన్ అప్లై చేయండి. చేశారు కదా, ఇప్పుడు మళ్ళీ సెకండ్ బిట్ మార్క్కి రండి. ప్లస్ మీడియా. ఇప్పుడు మీ ఫొటోస్ని 1 by 1 తీసుకుందాం. డీటెయిల్డ్గా చూపిస్తాను, వీడియోని మాత్రం పూర్తిగా చూడండి. ఫస్ట్ బిట్ని సెలెక్ట్ చేసుకున్న 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి మిడిల్లోకి పెట్టి నెక్స్ట్ బిట్ మార్క్కి వచ్చాను, కట్ చేశాను. ఓకే, ఇక్కడ నుంచి కట్ చేసి ఇక్కడికి వచ్చాను. మళ్ళీ ప్లస్ మీడియా, మళ్ళీ ఇంకొక ఫోటోని సెలెక్ట్ చేసుకుంటా 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి మిడిల్లోకి పెట్టాను. ఇలా ఫొటోస్ అన్నీ పెట్టి కట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీకు ఎలైట్ మోషన్ కావాలంటే నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఎక్కడ దొరుకుతుందో చెప్తాను, వినండి. నాకు ఒక టెలిగ్రామ్ ఉంది, మీ అందరికీ తెలుసు. టెలిగ్రామ్ వచ్చేసి మహీటెక్ ఇన్ఫో. చాలాసార్లు చెప్పాను, మీకు కూడా తెలుసు. మహీటెక్ ఇన్ఫో అనే టెలిగ్రామ్లో పిన్ లిస్ట్లో ఉంటుంది. చూడండి, నేను వాడుతున్నది ఎక్కడ పెట్టాను. చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను చేసే ఈ మెథడ్ అనేది అందులో పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఎక్కువ సమాచారం చెప్పకూడదు, అందుకని కొంచెం నొక్కి నొక్కి చెప్తున్నాను. ఫొటోస్ అయితే మాన్యువల్గానే యాడ్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనపడుతుంది కదా. ఇలా ఎక్కడ స్కిప్ చేయనండి. ప్లస్ మీడియా, మళ్ళీ ఫోటో తీసుకోవడం, 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేయడం, మిడిల్లోకి పెట్టడం, నెక్స్ట్ బిట్ మార్క్కి కట్ చేయడం, ప్లస్ మీడియా. ఇలా అన్ని ఫొటోస్ని పెట్టేద్దాం. ఇలా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నేను ఏ వీడియో అప్లోడ్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది వెంటనే. సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ కూడా చేయండి, సూపర్ అని, నైస్ అని, ఆసమ్ అని, ఏదైనా ఒక కామెంట్ సపోర్ట్ కోసం అడుగుతున్నాను. ఫొటోస్ అన్నీ పెట్టాను, కట్ చేశాను. ఇప్పుడు ఇక్కడ మనకి ఎఫెక్ట్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేస్తే ఎఫెక్ట్స్ 3 డాట్స్ కాపీ ఎఫెక్ట్స్. మీ ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. ఓకే, మళ్ళీ మీ ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. ఈ ఎఫెక్ట్ని మీ ఫొటోస్ అన్నిటికీ పేస్ట్ చేయండి. ఇప్పుడు నేను చేస్తున్నాను, చూడండి. ఎక్కడ స్కిప్ చేయదు, ప్రతి ఫోటోకి ఈ ఎఫెక్ట్ని పెట్టండి. ఇలా పేస్ట్ చేయండి, ఇలా పేస్ట్ చేయండి, పేస్ట్ పేస్ట్. ప్రతి ఫోటోకి ఏం లేదు, ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. ఫోటోని క్లిక్ చేస్తే ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. అంతే, ఈ ఎఫెక్ట్ని అన్ని ఫొటోస్కి పేస్ట్ చేస్తున్నాను. తర్వాత ఎఫెక్ట్ని పైకి జరుపుదాం, అది కూడా చూపిస్తాను. కిందకు వెళ్ళండి. ఈ ఎఫెక్ట్ వీడియో చివరి నొక్కి పట్టి టాప్కి డ్రాగ్ చేయండి. ఇంకంతే, ఒకసారి ప్లే చేస్తా చూడండి. చాలా చాలా బాగుంటుంది. ఇంకంతేనండి. ఇప్పుడు ఈ వీడియోని సేవ్ చేసుకుందాం. టాప్లో ఉన్న సేవ్ సింబల్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు నచ్చిన క్వాలిటీ సెలెక్ట్ చేసుకొని 1080లో పెట్టుకొని ఎక్స్పోర్ట్ చేసుకొని సేవ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎడిటింగ్ వీడియోలకి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.